అలాగే మా విజయ గార్డెన్స్ కూడా డెఫినెట్గా ఇప్పుడు అంటే ఆ తర్వాత మీకు చెప్పాను కదండి అంటే ఓకే 86కి రిలీజ్ అయిపోతే 86 నుండి మేము జీపీతో 2001కి పవర్ ఓన్లీ అంటే ఆయన ఎక్కడ అమ్మటానికి కానీ చేయటానికి కానీ ఏం లేదు 2001 నుండి. ఆ తర్వాత మేము పెద్దిల్లు మెడ్రాస్లో పిల్లలు 2 అబ్బాయిలు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు, 4 మేము 2 అమ్మాయిలు విజయవాడలో, 2 అమ్మాయిలు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. అంతా ఆంధ్రాకి సెటిల్ అయిపోతే పెద్ద ఇల్లుని మెయింటెనెన్స్ కష్టమైపోతుంది. ఆ ఇల్లు కూడా చరిత్ర అంటే కృష్ణ గారు మా ఇంట్లోనే ఆఫీస్, విజయకృష్ణ ఆఫీసు మా ఇంట్లోనే ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఓకే కృష్ణ గారి ఇల్లు మా ఇల్లు ఎదురెదురుగా ఉండేది. కృష్ణ గారి చిన్న అబ్బాయి మా చిన్న బావమరిది మహేష్ బాబును హేమంత్ వాళ్ళిద్దరు మా చిన్న బావమరిది. విజయకృష్ణ ఆఫీస్ మీ రాలింగ్ గారి ఇంట్లోనే? విజయకృష్ణ ఆఫీస్ ఫస్ట్ మా దాంట్లోనే. అట్లాగే మళ్ళీ దాసనారాయణరావు గారు ఫస్ట్ ఆఫీస్ మా ఇంట్లోనే ఉండేది. మాస్టర్ వేణు గారు మా ఇంట్లోనే, భానుచంద్ర గారు ఫాదరు 10-15 ఏళ్ళు. శకుంతలమ్మ గారు మా పెద్దమ్మ గారు శ్రీదేవమ్మ గారు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. మా తర్వాత మా ఇంట్లోంచి వెళ్ళి ఇల్లు కొనుక్కుని వాళ్ళు బయట సెటిల్ అయ్యారు. వాళ్ళు చిన్నప్పటి నుండి పెరగటం అట్లా ఆ ఇంటికి ఒక చరిత్ర ఉంది. అట్లాగే ఇంతమంది ఆ ఇల్లు 2000 మెయింటెనెన్స్ కష్టమైపోతుంది. అందరూ ఆంధ్రాలో ఉన్నారు. ఆ ఇల్లు చూసుకోకపోతే పెద్ద ఇల్లు 4 గ్రౌండ్స్ ఇల్లు. ఎన్ని గజాల స్థలం అది? అది అంటే 4 గ్రౌండ్లు అంటే దాదాపుగా 1200-1300 గజాలు 1500 గజాలు ఉంటుంది. మెడ్రాస్ సిటీ మధ్యలో మౌంట్ రోడ్ పాండి బజార్కి దగ్గరగా అమ్మకుండా ఉంటే వాడు అసలు చాలా పెద్ద ఆస్తులు కదా. అదే 50-100 కోట్లు ఉంటుంది ఇవాళ. అది అలా ఉంటుంది. అదే అప్పుడు అంత మెయింటెనెన్స్ ఎందుకని. కానీ ఆయనకి మెడ్రాస్ మీద ఆయన పుట్టి పెరిగింది కూడా అదే, పిల్లలందరూ పుట్టి పెరిగిందని ఒక చిన్న ఇల్లు తీసుకున్నారండి ఒక గ్రౌండ్ హౌస్లో. శంకర్ డైరెక్టర్ శంకర్ కాదు మన సూర్య వాళ్ళు ఉండేవాళ్ళు కదా, సూర్య అడ్జసెంట్ ఇల్లు మాది. ఎస్జే సూర్యనా? ఈ హీరో సూర్య వాళ్ళ ఫాదర్ పెద్ద ఫేమస్ యాక్టర్. ఆయన ఇంటి పక్కన అంటే మా ఎదురు ఇంట్లోనే శంకర్ తర్వాత వచ్చాడు అనుకోండి. ఆర్బి చౌదరి, సూర్య ఎట్లా మా ఇల్లు కూడా ఇప్పుడు కూడా టిల్ నౌ ఉంది ఆ ఇల్లు. మేము అందరం ఇంట్లో వచ్చిన వేరే ఇల్లు కొనుక్కున్నారా? వేరే ఇల్లు కొనుక్కుని ఇల్లు ఉంది ఇప్పుడు కూడా ఉంది. చెన్నైలో వి హ్యావ్ ఎ హౌస్ అండ్ దిస్ ప్రాపర్టీ. ఓకే అది మేము 2000 ఎవరుంటారు మరి? అద్దెకి ఇచ్చారా? అద్దెకి అంటే చెప్పాను కదా మావయ్య గారు మెడ్రాస్ ఇప్పుడు ఆయన ఆంధ్ర నీళ్లు తాగడం అభిమానం మెడ్రాస్ మీదే ఉండేది వాళ్ళకి. అదేదో సొంత ఊరికి గాలి పీల్చుకుంటాం అన్నట్టు. మన ఊరిలో మనం సిటీలో బతికి మన ఊరు వెళితే ఎలా ఉంటాము, వాళ్ళకి ఇదంతా ఒక రకంగా ఉండేది. మెడ్రాస్ వెళితే కానీ వీళ్ళందరికీ ఊపిరి పీల్చుకున్నట్టు ఉండేది. కొంచెం సెలవులు వస్తే అక్కడికి వెళ్ళిపోతారన్నమాట. ఓకే వీళ్ళ పిల్లలు తాళం పెట్టి ఉంచేసాము. అది ఇప్పుడు టిల్ నౌ మాతోనే ఉంది. తర్వాత